స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకా చాలా వినాయకులు ఉంటాయి. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో వినాయకుడు. అన్నీ ఆల్మోస్ట్ బుక్ అయిపోవడానికి వచ్చాయి, ఇంకా బుక్ అవుతున్నాయి కూడా. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఈ వినాయకుడు అయితే చాలా బాగుంటుంది. అందరు నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు ధూల్పేట్ సిరీస్ ఎపిసోడ్ 3, ద స్ట్రీట్స్ ఆఫ్ ధూల్పేట్. మనం ఇప్పుడు వచ్చి ధూల్పేట్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడి ప్రైజ్ చూద్దాము. ద స్ట్రీట్స్ ఎలా ఉంటున్నాయో, వినాయకులతో ఎలా హంగామా ఉందో, యూత్తో ఎలా హంగామా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ వెరైటీ వినాయకులు ఉన్నాయి. అన్నీ కవరేజ్ ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి. బాబోయ్ ఎంత పెద్ద కారో. ఈ స్ట్రీట్లో కూడా చాలా వినాయకులు ఉన్నాయి, చూద్దాం. చాలా మంది కూడా ఉన్నాడు బుక్ చేయడానికి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా పెయింటింగ్ అనేది జరుగుతుంది వినాయకుడికి. ఇంకా కాలేదు, ఇంకా మన వినాయక చవితి వచ్చి 17 days మాత్రమే ఉంది. ఇంకా పెయింటింగ్ అనేది కూడా కాలేదు, ఇంకా చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది ధూల్పేట్. ఆయన వినాయకుడు వచ్చేసి మనకి రామ్లాలా టైప్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయింది. సార్ సిల్వర్ కోటెడ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు, కానీ కవర్ వేసేసారు టోటల్గా. చూసుకోవచ్చు నీట్గా ప్రజెంటేషన్. సిల్వర్ ధోతితో చాలా నీట్గా ఉన్నాడు, ఫ్రేమింగ్ కూడా. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు. అక్కడ ఒక గ్యాంగ్ ఉంది, అండ్ వెనకాల ఇంకో గ్యాంగ్ బుక్ చేసుకుంటుంది. బుకింగ్ జరుగుతూనే ఉన్నాయి. వినాయకులు అయితే చాలా ఉన్నాయి, ఇంకా పెయింటింగ్ కూడా జరుగుతుంది. ఈ వినాయకుడు అయితే క్రేజీ ఉన్నాడు. నాగుపాముల డ్యాన్స్ కవరేజ్ ఉంది, క్లియర్గా చూపిద్దామంటే. అండ్ ఈ వినాయకుడి పక్కకి మనకి సుబ్రహ్మణ్య స్వామి పులి మీద కూర్చున్నట్టు మంచి లుక్తో, అంటే పగిడి కట్టుకొని బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్తో బాగున్నాడు చూడడానికి. ఆయన ఇది వచ్చేసి మనకి దగుడు సేతు. ధూల్పేట్లో చాలా ఉన్నాయి దగుడు సేతువి. క్లీన్ లుక్ చూడొచ్చు. ఆయన వినాయకుడు వచ్చేసి మనకి కూర్చొని ఉన్నాడు, మంచిగా కూర్చున్న పొజిషన్లో. కవర్ తీసేస్తే ఇంకా లుక్ అనేది సూపర్ కొడుతుంది క్రేజీగా. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కవర్ వేసేసారు అన్నవాళ్ళు. ఇంకా సెలెక్షన్స్ అవుతున్నాయి, అన్నీ సెలెక్షన్స్ రేట్ మాట్లాడుకోవడం అన్న వాళ్ళు అందరు చేస్తున్నారు. అన్న వాళ్ళు సనత్నగర్ నుంచి వచ్చారట, అక్కడ ఒక గ్యాంగ్. ఇంకా వినాయకులు చాలా ఉన్నాయి, వెరైటీ మంచి అవుట్పుట్ ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటాయో వినాయకులు. మనం ఇంకో షెడ్లోకి వచ్చేసాము. ఇక్కడ కూడా వినాయకులు చాలా వెరైటీస్ ఉన్నాయి. లాల్ బాద్షా రాజా కూడా ఉన్నాడు, దగు సేట్ అండ్ పగిడి వినాయకుడు, ప్రతి ఒక్క వినాయకుడు ఉన్నాడు. అవి కూడా చూద్దాం. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో, అయినా చూడండి. అండ్ ఇక్కడ మనకి లాల్ బాద్షా రాజా టైప్లో వినాయకుడు ఉన్నాడు. మంచిగా కూర్చున్న పొజిషన్లో అరౌండ్ 9 feet వరకు.